హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్లో టాప్ 30 ఫిజిక్స్ ఎంసీక్యూస్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ మనకి మే 7th, 8th, 9th నెక్స్ట్ జూన్లో జరగనుంది కదా. వాటికి సంబంధించి 2026 ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో ఫిజిక్స్లో ఏ రకమైన క్వశ్చన్స్ అడిగాడు అనేది ఒక టాప్ 30 క్వశ్చన్స్ నేను తీసుకొచ్చాను. దీంట్లో ఈజీ, మోడరేట్, హార్డ్ అన్ని లెవెల్స్ని కవర్ చేసే విధంగా ఇక్కడ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో ఎక్కువగా సైన్స్ క్వశ్చన్స్ నుంచి అడగడు, అసలు అడగకుండా ఉండడు, కానీ తక్కువగా అడుగుతాడు. అవి కూడా పిల్లలు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో నేను ఇవి తేవడం జరిగింది. చాలామంది పిల్లలు ఎప్పటి నుంచో అడిగారు, కానీ నేను టైం చూసి తీసుకొద్దామని ఆగాను. సో ఇలాగే నేను టాప్ 30 కెమిస్ట్రీ అండ్ టాప్ 30 బయాలజీ కూడా తీసుకొస్తాను. అదేవిధంగా జీకే ఎలా ప్రిపేర్ అవ్వాలి, జనరల్ అవేర్నెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటి మీద కూడా ఎన్టీపీసీ మీద ఒక రఫ్గా 4-5 వీడియోస్ మీకు ఈ 2 daysలో వచ్చేస్తాయి. వాటన్నింటినీ కూడా ఫాలో అప్ అయ్యి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ని చాలా జాగ్రత్తగా రాయండి, ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్ళి ఈ వీడియోలో ఉన్న టాప్ 30 సైన్స్ క్వశ్చన్స్ మనం క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మాట్లాడుకుందాం. ద ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ 2 ఐడెంటికల్ వేవ్స్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ ప్రొడ్యూసెస్ అన్నాడు. వ్యతిరేక దిశలో కదులుతున్న 2 ఒకేలాంటి తరంగాల వ్యతీకరణం దేన్ని ఉత్పత్తి చేస్తుంది అని అడిగాడు. ఐడెంటికల్ అంటే అర్థం ఏంటి? ఐడెంటికల్ అంటే 2 వేవ్స్ ఉన్నాయి, ఇది వేవ్ 1, ఇది వేవ్ 2. ఈ 2 వేవ్స్కి సేమ్ యాంప్లిట్యూడ్, సేమ్ ఫ్రీక్వెన్సీ అండ్ సేమ్ వేవ్ లెంత్. ఒకే రకమైన యాంప్లిట్యూడ్, సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ వేవ్ లెంత్, ఈ 3 ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం ఐడెంటికల్ వేవ్స్ అంటాం. అలాంటివి ఎప్పుడైనా సరే ఎలా ఉంటాయి అంటే ప్రాపగేషన్లో పాల్గొనబడవు. ప్రాపగేషన్ ఉండదు అనమాట. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళవన్నమాట, ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటాయి. సో ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటాయి కాబట్టి వాటిని మనం ఏమనాలి? స్టాండింగ్ వేవ్స్ అనాలి, లేదా స్టేషనరీ వేవ్స్ అనాలి. స్టాండింగ్ వేవ్స్ ఆర్ స్టేషనరీ వేవ్స్ ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు ఇలాంటివి ఐడెంటికల్ వేవ్స్ అన్నమాట, ఓకేనా? కాబట్టి బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే అణుదైర్ఘ్య తరంగాలు, ట్రాన్స్వర్స్ ఏమో తిర్యక్ తరంగాలు, ఓకేనా? ఇక్కడేమో పార్టికల్ మూమెంట్ ఏమో ప్యారలల్గా ఉండిద్ది, ఇక్కడేమో పార్టికల్ మూమెంటు ఆ వేవ్ డైరెక్షన్ ఏమో పర్పెండిక్యులర్గా ఉండిద్ది అనమాట. ఇది మనకి సౌండ్ అనే టాపిక్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఐడెంటికల్ వేవ్స్ ఇంటర్ఫిరెన్స్ అనేది వాటిని మనం స్టాండింగ్ వేవ్స్ లేదా స్టేషనరీ వేవ్స్ అని పిలవాలి, ఓకేనా? కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ఓపెన్ సిస్టమ్ ఆఫ్ థర్మోడైనమిక్స్? థర్మోడైనమిక్స్ అనేది మనకి హీట్ అండ్ టెంపరేచర్లో అడుగుతూ ఉంటాడు అనమాట. థర్మోడైనమిక్లో మనకి ఓపెన్, క్లోజ్డ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్స్ అని 3 ఉంటాయి. ఆ 3 గురించి ఇప్పుడు మనకి ఏం అడిగాడు? ఓపెన్ సిస్టమ్ అడిగాడు. ఏంటి దాని అర్థం ఏంటంటే మనకి సిస్టమ్ ఉండిద్ది, సరౌండింగ్స్ ఉంటాయి. ఒక సిస్టము, ఒక సరౌండింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ రెండింటి మధ్య ఎప్పుడైతే ఎనర్జీ, మ్యాటర్ ఈ 2 ఎక్స్చేంజ్ అవుతాయో ఆ సిస్టమ్ని మనం ఏమేమనాలి? ఓపెన్ సిస్టమ్ అనాలి. ఇక్కడ శక్తి, అదేవిధంగా పదార్థం, ఈ 2 మార్పిడి చెందుతూ ఉంటాయి, సిస్టమ్ నుంచి సరౌండింగ్కి, సరౌండింగ్ నుంచి సిస్టమ్కి. దాన్ని మనం ఓపెన్ సిస్టమ్ అని పిలవాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ అండ్ మ్యాటర్. ఎనర్జీ ఉంది, మ్యాటర్ ఉంది బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. రెండింటి మధ్య ఇలా ఎక్స్చేంజింగ్ జరిగితే అప్పుడు వాటిని మనం ఓపెన్ సిస్టమ్ అనాలి, ఓకేనా? అలా కాకుండా క్లోజ్డ్ సిస్టమ్ అనుకోండి, కేవలం ఎనర్జీ మాత్రమే మార్పిడి చెందిద్ది, మ్యాటర్ అనేది మార్పిడి జరగదు. ఓన్లీ దేర్ విల్ బి ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ, మ్యాటర్ ఎటువంటి ఎక్స్చేంజ్ జరగదు. అప్పుడు మనం దాన్ని ఏమనాలి? క్లోజ్డ్ సిస్టమ్ అనాలి. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? క్లారిటీ వచ్చిందా? అది కాబట్టి ఈ 3 తప్పు. నో 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 అనకూడదు, ఎక్స్చేంజ్ అనేది ఉండిద్ది. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. Which of the following will be the pressure of water
అట్ ద బేస్ ఆఫ్ ది లేక్ హైట్ 20 మీటర్ అన్నాడు. 20 మీటర్ల లోతు ఉన్న సరస్సు అడుగు భాగంలో నీటి పీడనం ఎంత ఉండిద్ది అంటే మనం ఒక నదిలోనికి కానీ చెరువులోనికి కానీ దిగినప్పుడు అడుగు ప్రాంతంలో ప్రెజర్ ఎంత ఉండిద్దో కూడా మనం కనుక్కోవచ్చు. ఏ ఫార్ములా? ప్రెజర్ ఈక్వల్ టు రో అంటే డెన్సిటీ, జీ అంటే గ్రావిటేషన్, హెచ్ అంటే ఎత్తు. ఏ ఎత్తు? మన ఎత్తు కాదు, చెరువు లోతు అనమాట. 20 మీటర్ల లోతు. చూడండి ఇక్కడ హైట్ అన్నాడు, కానీ ఇక్కడ చూసారా తెలుగులో లోతు అన్నాడు. అదనమాట. ఆ మూడు తెలిసినాయి అనుకోండి, ఆటోమేటిక్ వెళ్ళి మనం ఏం కనుక్కోవచ్చు? చెరువు అడుగు భాగంలో మనం వెళ్తే మన మీద పడే ప్రెషర్ని మనం కనుక్కోవచ్చు. ఓకేనా? అయితే ఒక చిన్న పాయింట్, ఈ క్వశ్చన్ని హడావుల్లో మనం సాల్వ్ చేసి చాలామంది తప్పు పెడతారు. కాబట్టి మీరు సాల్వ్ చేసి పెట్టండి. మోస్ట్లీ 90% తప్పు పెడతారు. కావాలంటే ఇప్పుడు పాస్ చేసి ఆన్సర్ చేయండి. ఓకేనా? ఎక్కడ తప్పు పెడతారంటే చూడండి, డెన్సిటీ ఆఫ్ వాటర్ కేజీ పర్ లీటర్ అన్నాడు. సామాన్యంగా డెన్సిటీకి యూనిట్స్ ఏంటి? కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. కానీ వాడు ఏమి ఇచ్చాడు? కేజీ పర్ లీటర్ ఇచ్చాడు. అంటే మనకి కేజీ పర్ లీటర్ ఇచ్చిన దాన్ని మనం దేంట్లో మార్చాలి? కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్లోకి మార్చాలి. అలా మార్చాలి అంటే దీనికి మనం 1000ని మల్టిప్లై చేయాలన్నమాట. అలా మల్టిప్లై చేసామనుకోండి, కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్లోకి మారిపోయింది. ఎలా మారిద్ది? బికాజ్ ఒక మీటర్ క్యూబ్ అంటే మనం 1000 లీటర్స్గా అంచనా వేస్తాం కాబట్టి, కౌంట్ చేస్తాం కాబట్టి లీటర్ని 1 లీటర్ అంటే 1000 మీటర్ క్యూబ్. ఒక లీటర్ అంటే 1000 మీటర్ క్యూబ్. కాబట్టి లీటర్ని మీటర్ క్యూబ్లో మార్చాలి కాబట్టి ఇంటూ 1000 చేయాలన్నమాట. ఓకేనా? అలా చేస్తేనే అయింది. 1000 ఇంటూ 1000 బై 1000 క్యాన్సిల్ అయింది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే కిలోగ్రామ్ పర్ లీటర్ ఇచ్చినప్పుడు దాన్ని కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్లో మార్చాలంటే ఇంటూ 1000 చేయాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలు. ఇప్పుడు చూడండి, ప్రెజర్ ఈక్వల్ టు డెన్సిటీ అంటే ఎంత? 1000 ఇంటూ కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ రాశాను. 9.8 ఇంటూ 20. ఓకేనా? ఈ పాయింట్కి 0 పోయిద్ది. 98 రోళ్ళు 196 ఇంటూ 1000 196,000 పాస్కల్. ప్రెషర్ని దీంట్లో కలవాలి, పాస్కల్లో కలవాలి. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? పాయింట్ మీకు అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఒకవేళ అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూడండి. ఇన్ విచ్ సిస్టమ్ ఆఫ్ థర్మోడైనమిక్స్ దేర్ ఈజ్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ అండ్ మ్యాటర్ బిట్వీన్ ద సిస్టమ్ అండ్ ద సరౌండింగ్స్ అన్నాడు. ఏ ఉష్ణగతిక వ్యవస్థలో వ్యవస్థ మరియు పరిసరాల మధ్య శక్తి పదార్థాల మార్పిడి జరగదు అన్నాడు. ఇంకా మనం ఏం మాట్లాడుకున్నాం? ఓపెన్ సిస్టంలో ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండు ట్రాన్స్ఫర్ అవుతాయి అని మాట్లాడుకున్నాం. క్లోజ్డ్ సిస్టంలో కేవలం ఎనర్జీ మాత్రమే వెళ్ళిద్ది, మ్యాటర్ వెళ్ళదు అని మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఏమన్నాడు? నో ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ అండ్ మ్యాటర్. ఎనర్జీ వెళ్ళదంట, మ్యాటర్ కూడా వెళ్ళదంట. అప్పుడు మనం దాన్ని నేనేమని చదవాలి? ఐసోలేటెడ్ సిస్టమ్ అని చదవాలి. ఐసోలేటెడ్ సిస్టంలో దేర్ ఈజ్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ అండ్ మ్యాటర్, రెండు జరగమన్నమాట. ఓకేనా? సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు 5th క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ సింపుల్ మైక్రోస్కోప్ అన్నాడు. సింపుల్ మైక్రోస్కోప్లో ఏ లెన్స్ వాడతాం అన్నాడు. ఓకేనా? ఆ ఏ లెన్స్ వాడతాం మనం? ప్లెయిన్ కాన్కేవ్ కాదు, సిలిండ్రికల్ కాదు, కాన్వెక్స్ లెన్స్ వాడతాం. ఓకేనా? సో కాన్వెక్స్ లెన్స్ అంటే అర్థం ఏంటి? కన్వర్జింగ్ లెన్స్. ఓకేనా? ఈ మైక్రోస్కోప్లో ఏమవ్వాలి? చిన్న వస్తువుని చూస్తే పెద్దగా కనపడాలి, అంటే మ్యాక్సిమైజ్ మ్యాగ్నిఫికేషన్ ఏమవ్వాలి? మ్యాక్సిమైజ్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే వీ నీడ్ టు యూజ్ కాన్వెక్స్ లెన్స్. దాన్ని బై కాన్వెక్స్ అంటారు, కాన్వెక్స్ అనొచ్చు, లేదా కన్వర్జింగ్ లెన్స్ అని పిలవచ్చు. ఓకేనా? కమింగ్ టు 6th one, ద ఫార్మేషన్ ఆఫ్ స్పెక్ట్రమ్ బై ఎ గ్లాస్ ప్రిజమ్ అకర్స్ డ్యూ టు అన్నాడు. ఇలా మనం ఒక గ్లాస్ ప్రిజమ్ని పెట్టి ఒక లైట్ని పంపించినప్పుడు మనకి 7 కలర్స్గా డివైడ్ అవుతుంది కదా, దాన్నే మనం ఏమంటాం? లైట్ స్పెక్ట్రమ్ అంటాం. అవునా కాదా? ఆ లైట్ స్పెక్ట్రమ్ ఎలా ఫామ్ అయింది అన్నాడు. స్కాటరింగ్ వల్ల కాదు, రిఫ్రాక్షన్ అంటే బెండింగ్,
రిఫ్లెక్షన్ అంటే పరావర్తనం, అంటే ప్రతిబింబం ఏర్పడటం. సో ఆన్సర్ ఏంటి? డిస్పర్షన్. విక్షేపణం చెందడం, వేరవటం. ఒక వైట్ లైట్ నుంచి గ్రూప్ ఆఫ్ కలర్స్ అనేవి డివైడ్ అవుతున్నాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్. సో డిస్పర్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. కమింగ్ టు 7th క్వశ్చన్. ద వేవ్స్ విచ్ కెన్ ప్రాపగేట్ ఇన్ గ్యాసెస్. గ్యాసెస్లో ప్రాపగేట్ ప్రయాణించగల తరంగాలు ఏంటి అని అడిగాడు. ఏమున్నాయి? ట్రాన్స్వర్స్ వేవ్స్ కాదు, గ్రావిటీ వేవ్స్ కాదు, స్టేషనరీ వేవ్స్ కాదు, లాంగిట్యూడినల్ వేవ్స్. అణుదైర్ఘ్య తరంగాలు లిక్విడ్స్లో వెళ్ళగలవు, గ్యాసెస్లో వెళ్ళగలవు. టోటల్గా చెప్పాలంటే ఫ్లూయిడ్స్లో వెళ్ళగలవు అనమాట. ఇక్కడ పార్టికల్ మూమెంట్ అనేది చాలా ఫ్రీగా ఉండేది కాబట్టి లాంగిట్యూడినల్ వేవ్స్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్లో వెళ్ళగలవు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అది వేరే వేవ్స్కి పాసిబుల్ అవదు. 8th క్వశ్చన్. వెన్ ఎ స్ప్రింగ్ ఈజ్ కంప్రెస్డ్ ఫ్రమ్ ఇట్స్ ఈక్వలిబ్రియం అన్నాడు. సాధారణంగా మన చేతిలో స్ప్రింగ్ ఉంది, నువ్వు దాన్ని బలం అప్లై చేసి కంప్రెస్ చేసావు. ఈక్వలిబ్రియం పొజిషన్ అంటే ఎలా ఉన్న స్ప్రింగ్ అలాగే ఉంది, దాని సమతా స్థితి నుంచి నువ్వేం చేసావు? కుదించావు. అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏమైంది అన్నాడు. సామాన్యంగా స్ప్రింగ్ షేపులో మార్పు తీసుకొస్తే అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే ఆ స్ప్రింగ్కు ఉన్న ఎలాస్టిక్ ఎనర్జీ నువ్వేం చేసావు? పెంచావు. దేనివల్ల? కంప్రెస్ చేయడం వల్ల. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈక్విలిబ్రియంగా ఉన్నప్పుడు నో పొటెన్షియల్ ఎనర్జీ. ఒక స్ప్రింగ్ని మనం కంప్రెస్ చేయకుండా, స్ట్రెచ్ చేయకుండా, ఒత్తకుండా, కుదించకుండా, లాగేయకుండా ఉంచామనుకో, అక్కడ నో పొటెన్షియల్ ఎనర్జీ, కాన్స్టెంట్గా ఉండిద్ది. కానీ ఎప్పుడైతే కంప్రెస్ చేస్తావో దాని ఎలాస్టిక్ ఎనర్జీలో మార్పుని నువ్వు తెచ్చావు కాబట్టి ఆటోమేటికల్లీ దట్ విల్ కన్సిస్ట్ సమ్ ఎనర్జీ. ఓకేనా? కమింగ్ టు 9th క్వశ్చన్. An object is placed between focus and pole of a concave mirror. The image formed అన్నాడు. ఒక కాన్కేవ్ మిర్రర్లో మనకు మొత్తం 6 కండిషన్స్ వస్తాయి. అయితే దాంట్లో 5 కండిషన్స్ మనం ఫోకస్ దగ్గర వరకు పెడతాం. ఎప్పుడైతే మనం ఫోకస్కి పోల్కి పెట్టామో అది స్పెషల్ 6th కండిషన్. అక్కడ ఏమైంది? సామాన్యంగా కాన్కేవ్ అంటే రియల్ ఇన్వర్ట్ ఫామ్ చేయాలి, కానీ అలా ఫామ్ చేయదు. ఇదిగోండి, వర్చువల్ అండ్ అప్రైట్. మిథ్యా ప్రతిబింబం ఏర్పడిద్ది, నిటారుగా ఏర్పడిద్ది. ఎప్పుడు? ఫోకస్కి పోల్కి మధ్యలో పెట్టినప్పుడు. ఓకేనా? దిస్ ఈజ్ ద ఓన్లీ కండిషన్ వీ కెన్ గెట్ వర్చువల్ ఇమేజ్ ఇన్ కాన్కేవ్ మిర్రర్. మిగతా 5 కండిషన్స్లో మనకి రియల్, ఇన్వర్ట్ అలాగే ఇమేజ్ వచ్చింది, కానీ అప్రైట్ నిటారుగా వర్చువల్ ఇమేజ్ వచ్చేది మాత్రం 6వ కండిషన్లో. దానికోసం నువ్వు ఫోకస్కి పోల్కి మధ్య పెట్టాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. టైమ్ ఈక్వల్ టు t ఈక్వల్ టు 0. ఓకే. ఏ బాడీ ఆఫ్ మాస్ 1 kg స్టార్ట్స్ టు ఫాల్ ఫ్రీలీ ఫ్రమ్ ఎ రెస్ట్. ఓకే. ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 100 మీటర్లు. కంపేర్ టు కైనెటిక్ ఎనర్జీ అట్ 3 seconds, ద కైనెటిక్ ఎనర్జీ అట్ 4 seconds అన్నాడు. చూడండి, నేను సింపుల్గా చెబుతాను. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయొచ్చు. కాన్సెప్చువల్ క్వశ్చన్ అన్నమాట. ఏమన్నాడు? కొంత ఎత్తు 100 మీటర్ల ఎత్తులో ఒక వస్తువు ఉంది, ఆబ్జెక్ట్. టైమ్ ఈక్వల్ టు 0. కిందకు వస్తే టైమ్ ఈక్వల్ టు 1 second, 2 seconds, 3 seconds, 4 seconds, ఇలా కిందకి వెళ్తాం. ఓకేనా? అట్ మ్యాక్సిమం పాయింట్లో ఒక వస్తువు ఉంది. మ్యాక్సిమం పాయింట్లో ఏమైద్ది? పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు మ్యాక్సిమం ఉండిద్ది. కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? 0 అవుతుంది. అవునా కాదా? ఓకే. ఇప్పుడు ఏమన్నాడు? కైనెటిక్ ఎనర్జీ 3వ సెకండ్లో ఎంత ఉండిద్దో, కైనెటిక్ ఎనర్జీ 4వ సెకండ్లో ఎంత ఉండిద్దో కనుక్కొని కంపేర్ చేయాలి. ఓకేనా? 3వ సెకండ్లో ఉండే కైనెటిక్ ఎనర్జీ 4వ సెకండ్లో ఉండే కైనెటిక్ ఎనర్జీకి ఎలా ఉండిద్ది అని మనం చెప్పాలన్నమాట. ఏమడిగాడు? కరెక్ట్గా చదవండి. ఓకే. కంపేర్ టు కైనెటిక్ ఎనర్జీ అట్ 3 seconds, ద కైనెటిక్ ఎనర్జీ అట్ 4 seconds. ఓకే. 4వ సెకండ్లో ఉండే కైనెటిక్ ఎనర్జీ
మూడో సెకండ్లో ఉండే కైనెటిక్ ఎనర్జీకి ఎలా ఉండిద్ది, ఈక్వల్గా ఉండిద్దా, ఎక్కువ ఉండిద్దా, తక్కువ ఉండిద్దా, ఇది మనం చెప్పాల్సింది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. పొటెన్షియల్ ఎనర్జీ ఎలా ఉంది, మ్యాక్సిమంగా ఉంది. కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంది, జీరో ఉంది. ఎక్కడ, టైం జీరో దగ్గర. ఇప్పుడు ఇలా కిందకు వస్తున్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏమైద్ది, తగ్గిద్ది. కైనెటిక్ ఎనర్జీ ఏమైద్ది, పెరిగిద్ది. బికాస్ ఎనర్జీ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ఏమైద్ది, మార్పు చెందిద్ది. ఎనర్జీ వాజ్ కాన్స్టాంట్, కానీ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మారాలి కదా. అంటే కిందకు వచ్చే కొద్దీ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే 4వ సెకండ్లో కైనెటిక్ ఎనర్జీ 10 ఉందనుకోండి, 3వ సెకండ్లో కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉండిద్ది, 8 ఉండిద్ది. నెక్స్ట్ ఎంత ఉండిద్ది, 6 ఉండిద్ది. నెక్స్ట్ ఎంత ఉండిద్ది, 4 ఉండిద్ది. పైకి వెళ్తే 0 ఉండిద్ది. అంటే కిందకి వెళ్ళేటప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది, పెరుగుతుంది. అవునా కదా. ఇప్పుడు ఇది అర్థం చేసుకుంటే 4వ కైనెటిక్ ఎనర్జీ దగ్గర 10 అనుకుందాం. 3వ సెకండ్లో కైనెటిక్ ఎనర్జీ ఎంత, 8. సో ఎలా ఉంది, ఎక్కువ ఉందా లేదా. సో కైనెటిక్ ఎనర్జీ అట్ ద 4th సెకండ్ ఈజ్ లార్జ్ కంపేర్ టు 3rd సెకండ్. సో ఆన్సర్ ఏమవ్వాలి, ఈజ్ లార్జర్. ఈజ్ లార్జర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. 4వ సెకండ్లో ఉండే కైనెటిక్ ఎనర్జీ 3వ సెకండ్ కన్నా ఎక్కువ ఉండిద్ది. అర్థమైందా, కాన్సెప్ట్ అండి. కాన్సెప్ట్ మీద బిల్డ్ చేశాడు క్వశ్చన్ని. తెలిసిన క్వశ్చన్నే, కాస్త ఎన్టీపీసీ అంటే ఇలాగే ఉండిద్ది. ఓకేనా. చివరిలో ఉంటాయి ఈజీ క్వశ్చన్స్, కానీ ఇవి కూడా ఉన్నాయి. వాటిని మనం జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. కమింగ్ టు 11వ క్వశ్చన్. ఇన్ విచ్ టైప్ ఆఫ్ వేవ్ డు పార్టికల్స్ ఆఫ్ ది మీడియం మూవ్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది వేవ్ ప్రాపగేషన్ అన్నాడు. వేవ్ ప్రాపగేషన్ ఎటువైపు వెళ్తుందో పార్టికల్స్ మూవ్మెంట్ కూడా అటువైపే ఉందనుకోండి, ఆ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఏ వేవ్స్లో ఉంటాయి అన్నాడు. ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లాంగిట్యూడినల్ వేవ్స్లో పార్టికల్స్ ఆఫ్ ది మీడియం డైరెక్షన్ ఆఫ్ ది ప్రాపగేషన్ రెండు ఎలా ఉండిద్ది, ప్యారలల్గా ఉండిద్ది. ఇదిగోండి ప్యారలల్. అదే పర్పెండిక్యులర్గా ఉందనుకోండి, అది ట్రాన్స్వర్స్ వేవ్స్ అనమాట. ఓకేనా. అదే ప్యారలల్గా ఉందనుకోండి, లాంగిట్యూడినల్ వేవ్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండు ఉంటాయి, ఒకటి యానకల్లోని కణాలు, ఇంకోటి ఆ తరంగం వెళ్ళే దిశ. తరంగం వెళ్ళే దిశ, యానకాల కదిలింపు, అవి రెండు కూడా ప్యారలల్గా ఉంటాయి, అంటే సమాంతరంగా కదులుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. కమింగ్ టు 12వ క్వశ్చన్. డాష్ ఈజ్ ప్రైమరీలీ యూజ్డ్ టు ఫోకస్ ప్యారలల్ రేస్ ఆఫ్ లైట్. లైట్ రేస్ని ఫోకస్ చేయడానికి మనం ఏ లెన్స్ని ఎక్కువ వాడతామన్నాడు. సిలిండ్రికల్ లెన్సా కాదు, కాన్కేవ్ లెన్సా కాదు, బైఫోకలా కాదు. మనం కాన్వెక్స్ లెన్స్ వాడతాం. ఎలాగా, ఇదిగోండి ఇది కాన్వెక్స్ లెన్స్ అనుకోండి. ఇలా లైట్ రేస్ వచ్చినాయి. ఓకేనా. ఇవన్నీ కూడా లెన్స్కి దాటి ఇలాగా 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 అన్నీ ఏమవుతున్నాయి, ఒక ఫోకస్ గుండా వెళ్తున్నాయి. కాబట్టి ప్యారలల్గా వచ్చిన ప్రతి లైట్ రేని ఫోకస్ చేయడానికి మనం ఏ లెన్స్ వాడాము, ఇదిగోండి అంచుల మీదేమో ఒత్తబడినట్టు మధ్యలో ఉబ్బెత్తుగా ఉన్న లెన్స్ని వాడాం. దట్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్. కుంభాకార కటకాన్ని వాడితే చక్కగా ఫోకస్ చేయొచ్చు. ఓకేనా. కమింగ్ టు 13వ క్వశ్చన్. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ పర్ యూనిట్ మాస్ ట్రాన్స్ఫర్డ్ డ్యూరింగ్ ద చేంజ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ ఈజ్ కాల్డ్ అన్నాడు. ఈ పదాన్ని పట్టుకోవాలి, చేంజ్ ఆఫ్ స్టేట్. పదార్థం ఒక రూపం నుంచి ఇంకో రూపంకి, అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాస్, సాలిడ్ నుంచి లిక్విడ్కి, లిక్విడ్ నుంచి గ్యాస్కి తన స్టేట్ని మార్చుకున్నప్పుడు ఎంతో కొంత అమౌంట్ రిలీజ్ అయింది. ఆ హీట్ని ఏమనాలి, స్పెసిఫిక్ హీటా కాదు, ఇండ్యూస్డ్ హీట్ కాదు, థర్మల్ హీట్ కాదు, లేటెంట్ హీట్. దీన్నే హిడెన్ హీట్ అంటారు. అందుకే పేరులో ఏముంది, గుప్తోష్ణం. ఓకేనా. పదార్థం మారుతున్నప్పుడు మాత్రమే ఇది మనకు కనపడిద్ది. గుర్తుపెట్టుకోండి, ఈ లేటెంట్ హీట్ సమయంలో టెంపరేచర్ ఎలా ఉండిద్ది, కాన్స్టెంట్గా ఉండిద్ది. టెంపరేచర్ వాజ్ కాన్స్టెంట్. టెంపరేచర్లో ఎటువంటి మార్పు ఉండదు. కేవలం ఒక రూపం నుంచి ఇంకో రూపంకి వెళ్తున్నప్పుడు కొంత శక్తి ఉష్ణం రూపంలో బయటకు విడుదలైద్ది. దట్ ఈస్ కాల్డ్ లేటెంట్ హీట్. ఓకేనా. మనం దాంట్లో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ మాట్లాడుకున్నాం, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషను.
ఈ రెండు ఉంటాయి అన్నమాట. ఓకేనా. సాలిడ్ నుంచి లిక్విడ్గా మారుతున్నప్పుడేమో ఫ్యూజను, లిక్విడ్ నుంచి గ్యాస్గా మారుతున్నప్పుడేమో వేపరైజేషన్. వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు 14వ క్వశ్చన్. అకార్డింగ్ టు జౌల్స్ ఆఫ్ హీటింగ్ ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద రెసిస్టర్. ఓకే, H = I² × R × T. ఇది హీట్ ఫార్ములా. ఇప్పుడు ఏమడిగాడు, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ద హీట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ కరెంట్ అన్నాడు. ఎస్, ఫస్ట్ ఆప్షనే దొరికింది. స్క్వేర్ ఆఫ్ ది కరెంట్కి ఎలా ఉండిద్ది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది. ఈ మూడు తప్పు. ఫస్ట్ ఆప్షనే రైట్ అయినప్పుడు ఆటోమేటికల్లీ మనం ఏమని చెప్పచ్చు, మిగతావి తప్పు అని కంక్లూడ్ చేయొచ్చు. కమింగ్ టు 15వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ క్లోజెస్ట్ టు ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్. స్పీడ్ ఆఫ్ ది సౌండ్కి క్లోజెస్ట్ ఏంటి అన్నాడు. 1200 కాదు, 3400 కాదు, ఇది లైట్ స్పీడ్. స్పీడ్ ఆఫ్ లైట్ ఇదిగోండి 344 మీటర్/సెకండ్. ఇది స్పీడ్ ఆఫ్ సౌండ్. సో ఎగ్జాక్ట్గా మనం 343 మీటర్/సెకండ్ మాట్లాడుకుంటూ ఉంటాం. టెంపరేచర్ని బట్టి స్పీడ్ మారిద్ది కాబట్టి ఒక డిఫాల్ట్ టెంపరేచర్ దగ్గర మనం 343 అలా డిస్కస్ చేస్తాం. సో 340 అనేది నియరర్గా అప్రాక్సిమేట్గా ఉన్న వాల్యూ అనమాట. నెక్స్ట్ 16. ద ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది లా ఆఫ్ ఇనర్షియా. లా ఆఫ్ ఇనర్షియాని ఎవరు తెచ్చారు? న్యూటన్ శాస్త్రవేత్త తీసుకొచ్చాడు. సో లా ఆఫ్ ఇనర్షియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ ద ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ విచ్ ఫిజిసిస్ట్ అని అడిగాడు. ఏ భౌతిక శాస్త్రవేత్త ప్రయోగాల ద్వారా జడత్వ నియమాన్ని న్యూటన్ తీసుకొచ్చాడు అని అడగాలి. కానీ న్యూటన్ అని మెన్షన్ చేయలే. సామాన్యంగా లా ఆఫ్ ఇనర్షియా మనకు తెలుసు కదా, జడత్వ నియమం. దాన్ని తీసుకొచ్చింది ఎవరు? న్యూటన్. అయితే న్యూటన్ దాని గురించి ఆలోచన చేయడానికి ముందు ఎవరో సైంటిస్టు జడత్వం గురించి చెప్పాడు. ఎవరు? ఆర్కిమెడిసా కాదు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాదు, మైకిల్ ఫారడే కాదు, గెలీలియో. గెలీలియో వాజ్ ద ఫస్ట్ సైంటిస్ట్ హూ హ్యాస్ గివెన్ సిస్టమాటిక్ ఎక్స్పెరిమెంటేషన్స్ అబౌట్ ఇనర్షియా. జడత్వ నియమాల గురించి ఎన్నో విధాలుగా ప్రయోగాల పూర్వకంగా తెలిపిన వ్యక్తి గెలీలియో అనమాట. ఆ తర్వాత ఆయన సూచనలు కొన్ని పాస్టులేట్స్ని తీసుకొని న్యూటన్ తర్వాత దాన్ని వృద్ధిపరిచాడు. ఓకేనమ్మా. సో ఆన్సర్ ఏమవ్వాలి మనకి? గెలీలియో ఆన్సర్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు 17వ క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ టు ద లైట్ ఎనర్జీ ఇన్ ద ఇంటర్ఫిరెన్స్ అండ్ డైఫ్రాక్షన్ అన్నాడు. వ్యతీకరణం అండ్ వివర్తనలో కాంతి శక్తికి ఏమవుతుంది అన్నాడు. ఏమవుతుంది? కాంతి శక్తిగా రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇట్ ఈస్ రీడిస్ట్రిబ్యూటెడ్. తగ్గుతుంది కాదు, పెరుగుతుంది కాదు, రెడ్యూసెస్ కాదు, పునఃపంపిణీ చేయబడుతుంది అనమాట. ఓకేనా. సామాన్యంగా ఈ రెండింటికి లైట్ ప్రాపర్టీస్లో మీకు డిఫరెన్సెస్ తెలియాలి. చూడండి, చెబుతాను. సామాన్యంగా డైఫ్రాక్షన్ అంటే ఏమవుతుంది? ఎక్కడైతే లైట్ ఇలా ట్రాన్స్ఫర్ అవుతున్న సమయంలో ఒక ఆబ్స్టికల్ అడ్డగా వచ్చిందనుకోండి, దాని అంచుల గుండా కాంతి వంగి ప్రయాణిస్తుంది. ఇలా వంగి ప్రయాణిస్తుంది అని చెప్పే దృగ్విషయాన్ని, ఆ మ్యాటర్ని మనం డైఫ్రాక్షన్ అనాలి. మరి ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటి అర్థం? చూడండి, చదువుతా. ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటంటే సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ టూ వేవ్స్. ఓకేనా. రెండు వేరు సోర్సెస్ నుంచి వచ్చిన రెండు వేవ్స్ అనేవి సూపర్ ఇంపోజ్ అవుతాయి. ఒకదాని మీద ఒకటి ఏమైందంటే ఇలా ఇంపోజ్ అయిద్ది అనమాట. ఇదిగోండి, ఇలా ఇంపోజ్ అవుతూ ఉంటాయి. ఇలా చక్కగా ఉన్నాయి అనుకోండి వేరుగా, అది వేరు. ఇలా అవటాన్ని ఇంటర్ఫిరెన్స్ అంటారు, ఇంపోజిషన్. ఇలా అవటం వల్ల ఆ వేవ్స్ మీద ఎప్పుడైనా కలర్ పడింది అనుకోండి, అప్పుడు అవి మెరుస్తూ ఉంటాయి అన్నమాట. ఏమవుతూ ఉంటాయి? మెరుస్తూ ఉంటాయి. కాబట్టి ఎగ్జాంపుల్స్ మనం ఏం మాట్లాడుకోవచ్చు? ఫస్ట్ ఎగ్జాంపుల్, సబ్బు బుడగలు మెరుస్తూ ఉంటాయి. కారణం ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్. నూనె మరకల మీద లైట్ పడినప్పుడు మెరుస్తూ ఉండిద్ది, కారణం ఇంటర్ఫిరెన్స్. CD DVDల మీద లైట్ పడినప్పుడు మరుస్తూ ఉండిద్ది, కారణం ఇంటర్ఫిరెన్స్.
నెక్స్ట్ నెమలి ఈకల మీద ఎప్పుడైనా లైట్ పడినప్పుడు ఏమవుతుండిద్ది, మెరుస్తూ ఉండిద్ది, ఇంటర్ఫీరెన్స్. ముత్యాలు మెరుస్తూ ఉంటాయి, ఏంటి, ఇంటర్ఫీరెన్స్. ఓకేనా. మరి ఇన్ని మెరుస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ ఇంటర్ఫీరెన్స్ అయితే నక్షత్రాలు మెరవటం ఇంటర్ఫీరెన్స్ అవ్వాలి కదా. మరి ఎందుకు రిఫ్రాక్షన్ అయింది? అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ వల్ల నక్షత్రాలు మెరుస్తున్నాయి అన్నాం. అదేంటి, ఇన్ని విషయాలు మెరవటంలో వెనకాల ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ లైట్ ఉంటే నక్షత్రాలు మెరవటం మాత్రమే ఎందుకు అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షను? ఎవరికైతే తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూద్దాం. ఓకేనా. ఇదైతే విషయం అన్నమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. కమింగ్ టు 18వ క్వశ్చన్. ఫ్రీ ఫాల్ కరెస్పాండ్స్ టు విచ్ టైప్ ఆఫ్ మోషన్ అన్నాడు. అంటే కొంత ఎత్తు నుంచి ఒక వస్తువు స్వేచ్ఛగా కిందకి వేయబడింది. ఇలా స్వేచ్ఛగా కిందకి వేయబడినప్పుడు ఆ వస్తువు మీద పనిచేసే యాక్సలరేషన్ ఎంత? జీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. కాబట్టి ఒక వస్తువు పైనుంచి కిందకి స్వేచ్ఛాపతనంగా వేయబడితే యాక్సలరేటెడ్ మోషన్ అనమాట. కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్, సమత్వరణ చలనం అంటారు. G ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ యాక్సలరేషన్తో అది కిందకు వచ్చింది అనమాట. ఓకేనా. కాబట్టి దాన్ని మనం దీన్ని యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ అని పిలిస్తే కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనమ్మా. కమింగ్ టు 19th క్వశ్చన్. Polaroid glass is used in photographic cameras because ఫోటోగ్రఫిక్ కెమెరాల్లో పోలరాయిడ్ గ్లాస్ని వాడతారు, ఎందుకు అన్నాడు. ఇట్ ఇంప్రూవ్స్ ఇమేజ్ ప్రాసెసింగా? కాదు. ఇట్ హెల్ప్స్ టు ఆటో ఫోకస్సా? ఫోకస్కి పోలరాయిడ్కి సంబంధం లేదు. ఇట్ రెడ్యూసెస్ ద లైట్ ఇంటెన్సిటీయా? కాదు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అనమాట. అది ఇమేజ్ ఇంటెన్సిటీని పెంచిద్ది అనమాట. రెజల్యూషన్ ఆఫ్ ది కెమెరా. ఇట్ ఇంప్రూవ్స్ ద రెజల్యూషన్ ఆఫ్ ది కెమెరా. ఓకేనా. ఎప్పుడైతే మనం పోలరాయిడ్ గ్లాసులు వాడుతూ ఉంటామో అక్కడ జరిగే విషయం ఏంటి అంటే, ఏమైనా తప్పు పెట్టానా? ఇంప్రూవ్స్ ద రిజల్యూషన్ అలా పెంచిద్ది? కాదే, ఒక్క నిమిషం ఉండండి. రెజల్యూషన్ ఆఫ్ ది కెమెరాకి దానికి సంబంధం లేదు. ఇమేజ్ ప్రాసెసింగ్ అది ఎందుకు చేసిద్ది? కాదు. ఆటో ఫోకస్ కూడా కాదు. ఇట్ రెడ్యూసెస్ ద లైట్ ఇంటెన్సిటీ టు ఆఫ్ అకౌంట్ ఆఫ్ పోలరైజేషన్. ఎస్, ఇది కరెక్ట్. దూరణం కారణంగా కాంతి తీవ్రతను తగ్గిస్తుంది అనమాట. మనం కూడా సన్ గ్లాసెస్ వాడుతూ ఉంటాం. సన్ గ్లాసెస్ మనం పెట్టుకున్నప్పుడు సూర్యుడిని మనం డైరెక్ట్గా మన కళ్ళతో చూడటం వేరు, సన్ గ్లాసెస్ పెట్టుకొని చూస్తాం వేరు. అలా పెట్టుకొని చూసినప్పుడు మనకు అంత ప్రభావితంగా ఉండదు. ఎందుకు? కాంతి తీవ్రత ఏమైంది? తగ్గింది. కాంతి తీవ్రత తగ్గించే గుణం దేనికి ఉంది? పోలరాయిడ్ గ్లాస్కు ఉంది. కాబట్టి ఇట్ రెడ్యూసెస్ ద లైట్ ఇంటెన్సిటీ టు ఆఫ్ అన్ అకౌంట్ ఆఫ్ పోలరైజేషన్. ద్రవణం కారణంగా తీవ్రత తగ్గుతుంది. సో డి ఆప్షన్ అనమాట. నేను ఫస్ట్ ఆప్షన్ పెట్టాను, కాదు. రెజల్యూషను, ఇమేజ్ ప్రాసెసింగ్, ఫోకస్కి సంబంధం లేదు. ఒక ఫోటోగ్రాఫిక్ కెమెరాలో దీన్ని వాడటం గల కారణం ఏంటి అంటే కాంతి తీవ్రతను తగ్గించడం అనమాట. ఓకేనా. కాబట్టి డైరెక్ట్గా చూస్తాం వేరు, కెమెరాతో పర్సన్ చూస్తాం వేరు. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే సన్ గ్లాసెస్ ఎగ్జాంపుల్ అనమాట. సన్ గ్లాసెస్ కాంతి ఏ ప్రాపర్టీ మీద పనిచేస్తున్నాయి అంటాడు. సింపుల్, పోలరైజేషన్ మీద పనిచేస్తున్నాయి అని చెప్పాలి మనం. ఓకేనా. కమింగ్ టు 20వ క్వశ్చన్. డాష్ ఈజ్ ద SI యూనిట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ థర్మోడైనమిక్ టెంపరేచర్ అనగానే మనం పెట్టేస్తాం, కానీ థర్మోడైనమిక్ టెంపరేచర్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. ఏది ఇచ్చినా కెల్విన్లోనే కొలుస్తాం. ఫారెన్హీట్ కాదు, బి కాదు, ర్యాంకింగ్ కాదు. అఫ్ కోర్స్ అవి కూడా వాడతాం, కానీ వాడు SI యూనిట్ అడిగాడు. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? కెల్విన్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. The phenomenon called dash occurs when the light passes from one transparent medium to another transparent medium. కాంతి ఒక పారదర్శక యానకం నుంచి మరొక యానకంలోనికి వెళ్తుంది. అంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వెళ్తున్నప్పుడు లైట్ ఏమైంది? బెండ్ అయింది. సో దట్ ఈస్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్.
స్కాటరింగ్ కాదు, రిఫ్లెక్షన్ కాదు, డిఫ్రాక్షన్ కూడా కాదు, డైఫ్రాక్షన్ కూడా కాదు. రిఫ్రాక్షన్ అనమాట, వక్రీభవనం. అర్థమైందా? ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు రెండు వేరుగా ఉంటాయి కాబట్టి ఆటోమేటికల్లీ నార్మల్కి దగ్గరగా కానీ నార్మల్కి దూరంగా కానీ కాంతి ప్రయాణించేటప్పుడు మారుతూ ఉండిద్ది. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. రైజింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద గ్రౌండ్ రిజల్ట్స్ ఇన్ ద స్టోరేజ్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ ఎనర్జీ అన్నాడు. నేల నుండి ఒక వస్తువును పైకి లేపాం, అప్పుడు దాంట్లో ఏ శక్తి ఉండిద్ది అన్నాడు. నేల నుండి పైకి తీసుకెళ్తే దాని పొజిషన్ మారుతుంది. ఇక్కడ ఉండేది ఇక్కడ తీసుకెళ్ళాం, కొంత ఎత్తుకు తీసుకెళ్ళాం కాబట్టి దానికి ఉండే ఎనర్జీ ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పొటెన్షియల్ ఎనర్జీ ఉండిద్ది అనమాట. ఓకేనా? మూమెంట్ వల్ల వచ్చేది కైనెటిక్ ఎనర్జీ. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఫిజికల్ క్వాంటిటీ కెన్ బి జీరో ఈవెన్ వెన్ ద బాడీ ఈజ్ ఇన్ మోషన్ అన్నాడు. బాడీ మోషన్లో ఉన్నా సరే ఏ ఫిజికల్ క్వాంటిటీ జీరో అవ్వచ్చు అన్నాడు. డిస్టెన్స్ ఎప్పుడు జీరో అవ్వదు, స్పీడ్ జీరో అవ్వదు, వెలాసిటీ జీరో అవ్వదు. మోషన్లో ఉన్నప్పుడు జీరో అయ్యే అవకాశం డిస్ప్లేస్మెంట్గా ఉంది. సో డిస్ప్లేస్మెంట్ కెన్ బికమ్ జీరో ఇన్ ఏ మోషన్. చలనంలో ఉన్నప్పుడు కూడా జీరో అయింది. ఎప్పుడైతే ఎక్కడి నుంచి మొదలుపెట్టింది అక్కడికే వచ్చింది అనుకో, అప్పుడు ఆ మోషన్లో అది ఏమైంది? జీరో అయింది కదా. బికాజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. అలాగనమాట. నెక్స్ట్, ఐడెంటిఫై అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కర్వ్డ్ మిర్రర్. కర్వ్డ్ మిర్రర్కి ఎగ్జాంపుల్ ఏంటి అన్నాడు. సో వుడెన్ చెక్క గెరిట కాదు, ప్రిజం కూడా కాదు, షైనింగ్ స్పూన్ అనమాట. ఓకేనా? మెరిసే చెంచా యొక్క ఉపరితల భాగం కర్వ్డ్గా ఉండిద్ది అనమాట. సో లోపల భాగం చూసామనుకోండి కాన్కేవ్ ఉండిద్ది. కాన్కేవ్ మిర్రర్ ఏమో లోపల భాగం, అదే బయట వైపు చూసామనుకోండి కాన్వెక్స్ అనమాట. కాబట్టి కర్వ్డ్ మిర్రర్ని పోలి ఉన్న మన రియల్ టైప్లో కనపడే ఎగ్జాంపుల్ ఏంటి అంటే షైనింగ్ స్పూన్ని చెప్పచ్చు. లోపల భాగం ఏమో కాన్కేవ్, గుర్తుపెట్టుకోండి. లోపల వెరీ ఇంపార్టెంట్, బయట భాగం ఏమో కాన్కేవ్. రేపు ఎప్పుడైనా లోపల బయట అని కూడా అడగచ్చు అనమాట. లోపల కాన్కేవ్, బయట కాన్వెక్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిజం అనేది మనం వక్రీభవనానికి వాడుతూ ఉంటాం. ఓకేనా? లాడెల్ అంటే గెరిట అనమాట, లోహంతో చేసే గెరిటెలు. వుడెన్ చెక్క గెరిట కాదు. ఓకేనా? కమింగ్ టు 25వ క్వశ్చన్. మొమెంటమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ, హెన్స్ వాట్ ఆర్ ద ఎస్ఐ యూనిట్స్ అన్నాడు. ఎస్ఐ యూనిట్స్ ఏంటి అన్నాడు మొమెంటమ్కి. సో మొమెంటమ్కి ఎస్ఐ యూనిట్స్ ఏంటి? మొమెంటమ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. సో కిలోగ్రామ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. పైకి వెళ్తే కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్. సో ఇదనమాట. హడావుళ్ళు ఇది పెట్టే అవకాశం ఉంది, రాంగ్ అయింది. ఫస్ట్ ఆప్షన్ కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ అనమాట. 26వ క్వశ్చన్. వర్కింగ్ ఆఫ్ హైడ్రాలిక్ బ్రేక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ అన్నాడు. రెండు కూడా ఏ లా మీద పనిచేస్తాయి అన్నాడు. ఫారడేస్ కాదు, రుసాక్స్లా కాదు, కూలుమ్స్లా కాదు, పాస్కల్స్ లా. ఓకేనా? పాస్కల్స్ లా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే పాస్కల్స్ లాలో ఏమైంది, మనకి ఒక చోట అప్లై చేయబడిన ప్రెజరు అన్ని డైరెక్షన్స్లోకి డిస్ట్రిబ్యూషన్ జరిగింది. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రెజర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఓకేనా? ఇక్కడ అప్లై చేస్తే ఒక పిస్టన్లో ఇక్కడేమో ప్రెజర్ పెద్ద పిస్టన్లోకి పైకి వెళ్ళిద్ది అనమాట. సో చిన్న పిస్టన్లో నువ్వు ప్రెజర్ అప్లై చేసిన పెద్ద పిస్టన్లో అన్నిటికీ కూడా పైకి వెళ్ళిద్ది. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా? పాస్కల్స్ లా మీద మనకు హైడ్రాలిక్ లిఫ్ట్ కానీ హైడ్రాలిక్ బ్రేక్స్ కానీ పనిచేస్తున్నాయి. అది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టెండెన్సీ ఆఫ్ అన్డిస్టర్బ్డ్ ఆబ్జెక్ట్స్ టు రిమైన్ ఎట్ రెస్ట్. కదలకుండా ఉన్న వస్తువులు విశ్రాంతి స్థితిలోనే ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాయి, లేదా వేగంతో కదులుతూ ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాయి. ఆ ప్రాపర్టీ ఏంటి అన్నాడు. ఏముంది? ఇనర్షియా. ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉంటే మోషన్లోను, రెస్ట్లో ఉంటే రెస్ట్లోను ఉండటానికి ఇష్టపడుతూ ఉండిద్ది. దట్ ఈస్ కాల్డ్ ఇనర్షియా. ఓకేనా? ఇనర్షియా గురించి ముందు చెప్పిన వ్యక్తి ఎవరు? గెలీలియో. ఆ తర్వాత దాని మీద పరిశోధనలు చేసిన వ్యక్తి ఎవరు? న్యూటన్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి.
ఇన్ ఫస్ట్ ఇన్ సెకండ్. ఆ క్వశ్చన్ కూడా మనం మాట్లాడుకున్నాం ఇందాక. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ? పొటెన్షియల్ ఎనర్జీకి క్లియర్ ఎగ్జాంపుల్ ఏందన్నాడు. బర్నింగ్ క్యాండిల్ కాదు, ఫాలింగ్ రాక్ కాదు, మూవింగ్ కార్ కాదు, స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్. సాగదీసిన రబ్బర్ బ్యాండ్లో ఏ ఎనర్జీ ఉండిద్ది? పొటెన్షియల్ ఎనర్జీ ఉండిద్ది. ఓకేనా? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. నెక్స్ట్, ద స్టేట్ ఆఫ్ మ్యాటర్ విచ్ పార్టికల్స్ ఆర్ ఫార్ అపార్ట్ అండ్ మూవ్ ర్యాండమ్లీ క్విక్లీ ఇస్ ద అన్నాడు. ఓకేనా? ఏ పదార్థంలో ఏ స్థితిలో ఉన్నప్పుడు కణాలు దూరంగా ఉంటాయి, యాదృచ్ఛికంగా మరియు వేగంగా కదులుతూ ఉంటాయి? ఎక్కడ అన్నాడు. ప్లాస్మా కాదు, సాలిడ్ కాదు, లిక్విడ్ కాదు, గ్యాసియస్. గ్యాసియస్ స్టేట్ మనకి అవైలబుల్గా ఉన్న స్టేట్. అక్కడ పార్టికల్స్ చాలా దూరంగా ఉంటాయి. ఓకేనా? ఇదిగోండి ఇలా చూసామనుకోండి, కణాలు ఎక్కడో చాలా దూరంగా ఉంటాయి. అందుకే ఇవి బాగా ఫాస్ట్గా కదులుతూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ 30వ క్వశ్చన్, వెన్ మోటార్ కార్ మేక్స్ ఏ షార్ప్ టర్న్ ఎట్ హై స్పీడ్. మోటార్ కారు అధిక వేగంతో పదునైన మలుపు తిరిగింది. ఫాస్ట్గా వస్తున్నాడు, ఒక మలుపు దగ్గర సడన్గా తిప్పేశాడు. మనం ఒకవైపుకి విసిరేయబడతాం, కారులో ఉన్న వాళ్ళందరూ ఒకవైపుకి విసిరేయబడతారు. వాటిలో ఏది ఈ దృగ్విషయాన్ని తెలియజేస్తుంది అన్నాడు. చూద్దాం. ద లా ఆఫ్ ఇనర్షియా కాజెస్ అవర్ బాడీ టు రెసిస్ట్ టు చేంజ్ ద డైరెక్షన్ అన్నాడు. అంతే కదా? జడత్వ నియమం మన శరీర దిశ మార్పుని నిరోధించేలా చేస్తుంది. ఎస్, ఇది కరెక్ట్. ఓకేనా? సడన్గా మనం ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉన్నాం, కారుని సడన్గా తిప్పాడు కాబట్టి కారులో ఉన్న మనుషులు కూడా సడన్గా తిరగాలని లేదు. కాబట్టి ఆ పొజిషన్కి మనం అలవాటు అవ్వలేదు కాబట్టి సడన్గా ఒక పక్కకి మనం విసిరివేయబడతాం. దానికి కారణం ఏంటంటే ఇనర్షియా ఆఫ్ మోషన్. ఓకేనా? దిశా జడత్వం అంటారు. అదనమాట కారణం. ఓకేనా? ఇవి చాలా ముఖ్యమైన 30 క్వశ్చన్స్. ఇవి ఎగ్జామ్స్లో లాస్ట్ టైం ఈ 2026 సంవత్సరంలో ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో అడిగిన సైన్స్ క్వశ్చన్స్. దీంట్లో హార్డ్, మోడరేట్, ఈజీ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం పెట్టగలిగేవే. సో మీకు నేను ఒక 3 క్వశ్చన్స్ హోంవర్క్ లాగా ఇచ్చాను. లేదు, మిస్ చేసినట్టున్నాను. ఇవి టాప్ 30 క్వశ్చన్స్. ఓకేనా? ఆ 3 క్వశ్చన్స్ కూడా ఈజీ అయ్యే, మీరు పెట్టేయే యాడ్ చేద్దాం అనుకున్నాను. సో ఇదనమాట. సో ఎన్టీపీసీ యూజీకి అయితే మీరు సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ భయపడాల్సిన పనేమీ లేదు. మనం మాట్లాడుకునే లెవెల్లోనే ఉంటాయి. అయినా ఎందుకైనా మంచిదని చెప్పి ఎన్టీపీసీ ఈ 2026లో అడిగిన క్వశ్చన్స్ని టాప్గా తెచ్చాను. నెక్స్ట్ నేను టాప్ 30 కెమిస్ట్రీ అండ్ బయాలజీ కూడా తీసుకొస్తాను. వాటిని కూడా మనం డిస్కస్ చేసుకోండి. అదేవిధంగా నేను జనరల్ అవేర్నెస్ అండ్ జిఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలనే వీడియో కూడా చేస్తాను. అది కూడా మోస్ట్లీ రేపు వచ్చే అవకాశం ఉంది. దాన్ని కూడా చూసి చక్కగా మీ ప్రిపరేషన్ని నేను చెప్పిన విధానంలో ముందుకు తీసుకువెళ్ళండి. కంపల్సరీగా మీరు మంచి స్కోర్ జిఎస్లో చేయగలరు, జీఏలో కూడా చేయగలరు. ఓకేనా? సో ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.